బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ 18న బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అల్వాల్ బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అల్వాల్ జేఏసీ వేదిక వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ మేమెంతో మాకంతా అని బీసీ జనాభాకు తగినట్లు 56% రిజర్వేషన్లు అమలు చేయాలని వారు కోరారు. కాంగ్రెస్ శాసనసభలో చేసిన తీర్మానం మేరకు 42% రిజర్వేషన్లు వస్తాయనుకుంటే కోర్టు అడ్డుకోవటం శోచనీయమన్నారు. బీసీలు అన్ని విధాలా పైకి రావాలంటే రిజర్వేషన్లు ఎంత అవసరమని వారు చెబుతూ రేపటి బంద్కు మద్దతు ఇవ్వాలని వ్యాపార సంఘాలు, ఆర్టీసీ ప్రభుత్వ కార్యాలయాలు, విభిన్న వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ మండల బీసీ జేఏసీ నాయకులు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఓబీసీ డెమోక్రటిక్ చైర్మన్ చిత్రాల సంతోష్, సాగర్, కోలా జనార్దన్, అశోక్, రామగిరి ప్రకాష్, బత్తిని నరసింహగౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ సంఘాలు ఏదైతే 42% రిజర్వేషన్ మీద బంద్ ప్రకటించినాయో దానికి సంపూర్ణ మద్దతుగా అల్వాల్ సర్కిల్ నుంచి బీసీ జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీల తరపు నుంచి ఈ బంద్కు అల్వాల్ ప్రజలు, మల్కాజ్గిరి నియోజక ప్రజలు అందరూ మద్దతు ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దుగాల అందరూ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ అన్ని పార్టీ సంబంధించిన బీసీ నాయకులు పెద్ద ఎత్తున మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో బంద్కు మద్దతు ప్రకటించాలి, బంద్లో పాల్గొనాలని ఈ సందర్భంగా అల్వాల్ బీసీ జేఏసీ తరఫు నుంచి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. బీసీలకు 42% రిజర్వేషన్లే కాకుండా గత 150 సంవత్సరాలుగా, అంటే జ్యోతిరావు పూలే నుండి ఈ రోజు వరకు 150 సంవత్సరాలుగా భారతదేశంలో కుల నిర్మాణం అయి ఉన్నది కాబట్టి కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించి ఎవరి కుల జనాభా ఎంత ఉన్నదో వారికి అంత రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన ఉద్యమం 150 ఏళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. ఉద్యమాలు కొనసాగుతున్నాయి, చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతున్నాయి, కానీ రిజర్వేషన్ సాధించుకోవడంలో మాత్రం మనం విఫలమవుతున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పాలకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నిన్న భూస్వామ్య వర్గాలైతే నేడు పెట్టుబడిదారు వర్గాలుగా వాళ్ళు మారి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్ర దేశ సంపద మొత్తం కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కబ్జా చేయడం కోసం వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకొని అసెంబ్లీ, పార్లమెంట్లను వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఈ సంపద మొత్తం కూడా దోసుకుంటున్నారు. దానికి వ్యతిరేకంగా జరిగేదే ఈ సామాజిక ఉద్యమం. ఈ సామాజిక ఉద్యమం ఇవాళ మొదలైంది కాదు, జ్యోతిరావు పూలే మొదలుపెట్టి ఉద్యమం నిన్న తెలంగాణ ఉద్యమంలో మారోజు వీరన్న కొనసాగిస్తూ వచ్చిండు. ఇప్పుడు మనం కూడా దాంట్లో కొనసాగుతున్నాం. ఆ సందర్భంలో మొన్న లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికలకు రావడం జరిగింది. ఎన్నికలు జరిగినాయి, ప్రజలందరూ పెద్ద ఎత్తున స్పందించి ఓట్లేసిండ్రు. ఆ ఓట్లేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు కులాల వారికి జనాభా లెక్కలు సేకరించిండ్రు, అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, గవర్నర్కు పంపించిండ్రు, గవర్నరు రాష్ట్రపతికి పంపించడం జరిగింది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించి తిరిగి పంపించాల్సిన బాధ్యత కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకపోవడం వల్ల గడిచిన 6 నెలలుగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం సందిగ్ధంలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాదిగా రిజర్వేషన్ సాధించుకున్నాం. అదేవిధంగా బీసీ కులగణన జరిగిన తర్వాత బీసీలు జనాభాలో తెలంగాణలో బీసీలు 56% ఉన్న తరుణంలో 42% బీసీ రిజర్వేషన్ యాక్చువల్గా చూసినట్టయితే 56% ఉన్నందుకు 56% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ 42% అన్న మనకు వస్తుందన్న తరుణంలో సంతోషించడం, బీసీ వర్గాలన్నీ కూడా సంతోషించడం జరిగింది. దాని కోర్టు వారు తిరస్కరించడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇది అందరూ కూడా బీసీ ప్రజలు, బీసీ కులాలన్నీ కూడా ఈ సంఘటితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. బీసీ రిజర్వేషన్ను సాధించడంలో న్యాయం ఉన్నది. ఎందుకంటే బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు పైకి రావాలంటే ఈ బీసీ రిజర్వేషనే ఒక ముఖ్యమైనటువంటి అంశం. బీసీ రిజర్వేషన్ కొరకు బీసీ సంఘాలన్నీ కూడా ఈనాడు పోరాడుతున్నాయి. కాబట్టి మేము కూడా జేఏసీగా పామై ఈ రేపు జరగబోయే బంద్కు పూర్తి మద్దతు ఇస్తున్నాము.
మేము ఈ మీడియా ద్వారా ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు, విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా స్వచ్ఛందంగా బంద్లో పాటించి మాకు సంఘీభావం తెలపాలని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పోయి అఖిలపక్ష మీటింగ్కి, అఖిలపక్ష బంద్కి, తెలంగాణ బీసీ బంద్కి అందరూ మద్దతుగా మరి తెలుగుదేశం పార్టీ కానీ మిగతా బీసీ సంఘాలు కానీ మద్దతు ఇచ్చినాయి. ఈ మద్దతుకు మరి అందరూ వ్యాపార సంఘాలు కానీ, మరి ఉద్యోగస్తులు అయితేనేమి, మరి ఆర్టీసీ అయితేనేమి, వివిధ రకాలలో అందరూ చేసుకోవాల్సిందిగా, బంద్ చేసుకోవాల్సిందిగా స్వచ్ఛందంగా ముందే చెప్తున్నాము. నిన్ననే మల్కాయిర్లో కూడా బంద్కు పిలుపునిచ్చినాము. మరి అట్లాగే మెడికల్ షాపులు, హాస్పిటల్స్ మీరు ఉంచుకోవచ్చు, మిగతా అన్నీ మరి గొడవ ఏం లేదు. మేము అడిగేది ఒకటి, మేమెంతో మాకంతా అని అడుగుతున్నాము, మీరెంతో మీకు కూడా అంతే అని చెప్తున్నాము. మేము వద్దని అనట్లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు, బీసీలం కాబట్టి మా 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ గురించే అడుగుతున్నాము. మేము కష్టజీవులము, కష్టానికి ఫలితమే ఏమని అడుగుతున్నాము. మేము ఎంతమంది ఉన్నామో అంతే అడుగుతున్నాం. కాబట్టి మీరు సవినయంగా మనవి చేస్తున్నాము, మాకు సహకరించాలా అని చెప్పి వ్యాపార సంఘాలు, వివిధ తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాము. జరగబోయే 18వ తారీఖు తెలంగాణ బంద్కు అన్ని వర్గాలు సహకరించాలి, అన్ని వర్గాలు ఈ బంద్లో పాల్గొనాలి, మా బీసీ ఉద్యమాన్ని మద్దతు చేయాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా వ్యాపార వర్గాలందరూ కూడా, ఈరోజు వ్యాపార వర్గాలు, చిన్న చిన్న వ్యాపార వర్గాలందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ ఉద్యమం ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, కేవలం ఒక బీసీలకు సంబంధించింది మాత్రమే కాదు. ఇది ఒక సామాజిక ఉద్యమం. ఈ సామాజిక ఉద్యమానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా మద్దతు చేయాలని చెప్పి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి వరకు జరిగిన అనేక దళిత ఉద్యమాలకు, గిరిజన ఉద్యమాలకు, మైనార్టీ ఉద్యమాలకు, మహిళా ఉద్యమాలకు బీసీ సంఘాలుగా మేము అందరం కూడా మద్దతు చేస్తూ వచ్చినాం. అవి సామాజిక అంశాలుగా మేము గుర్తించి దాన్ని అర్థం చేసుకొని మద్దతు చేస్తూ వచ్చినాం. మీరు కూడా ఈ బీసీ ఉద్యమంలో భాగం కావాలి, ఇది కూడా సామాజిక ఉద్యమం కాబట్టి మీరు అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి బంద్లో భాగంగా ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతున్నది. ముఖ్యంగా మా సంతోష్ సాగర్ గారు దీనికి నాయకత్వం వహిస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా మళ్ళీ ఒకసారి సంతోష్ సాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్న మిత్రులకు, సహచరులకు అందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు బీసీ సహోదరులము, అట్లనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలను కూడా ఈరోజు ఈ సందర్భంగా పాల్గొని రేపు బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంధు పిలుపును పూర్తి స్థాయిలో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు, అట్లనే రాష్ట్ర స్థాయిలో పూర్తిగా బీసీ వర్గాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సబ్బండ వర్గాలు కూడా ఈరోజు రేపు జరగబోయే బంద్కు పూర్తిగా సహకరించాలని, మీరందరూ కూడా ఈ బంద్లో మమేకమై బంద్ పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా మీరు సహకరించాలని మేమందరము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా స్కూళ్ళే కానీ, ఆర్టీసీ మిత్రులకే కానీ, అట్లనే వ్యాపార సంస్థలకు అన్నిటికీ కూడా, రోడ్ల మీద ఉండే వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా పెట్రోల్ బంకులు కూడా మీరందరూ బంద్ పెట్టుకోవాలని, అదేవిధంగా జొమాటో, స్విగ్గీ లాంటి ఈ ప్లాట్ఫామ్ పోర్టల్స్ వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మీరు కూడా మీ వర్గాలలో కూడా ఎస్సీలు ఉన్నారు, మీ వర్గాలలో కూడా బీసీలు ఉన్నారు, సామాజిక కోణ దిశలో మీరు కూడా ఆలోచించండి. 42% రిజర్వేషన్లు వస్తే మీ వర్గీయులు కూడా లాభం చెందుతారని ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా మేము జొమాటో, స్విగ్గీ ఏవైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా అందరూ రేపు జరగబోయే బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ పక్షాన, అట్లనే బీసీ సంఘాల పక్షాన మేము విన్నవించుకుంటున్నాం.